గురువుగారు ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. అటువంటి సూర్య భగవానుడిని చూడకూడని సమయాలు కూడా ఏమైనా ఉన్నాయా? సూర్యుడిని ప్రత్యక్షంగా తల పైకెత్తి అలా సూటిగా చూడొచ్చా? చూడకూడదు అని ధర్మశాస్త్రం చెబుతుంది. మనం వేదాన్ని ఆధారం చేసుకుని ధర్మశాస్త్రం అంటే ఏమిటో తెలుసుకుంటే, వేదం సూర్య భగవానుడిని ప్రత్యక్షంగా చూడకూడదు అనే నియమాన్ని తెలియజేస్తుంది. ఇది వేదం చెప్పేటటువంటి ధర్మబోధ. అందులోనూ మరీ ముఖ్యంగా ఉదయించే సూర్యుడిని అసలు చూడకూడదు. అందుకని మనం ఇంట్లో ఉండకూడదు సుమా. వేదం చెప్పిన ధర్మం ఏమిటి అంటే, సూర్యకాంతి శరీరమంతా కూడా ప్రసరితం అయ్యే విధంగా, శరీరమంతా కూడా సూర్యకాంతి వ్యాపించే విధంగా ఇంటికి బయటికి వచ్చి నిలబడాలి. సూర్యోదయ సమయంలో నాభి అంతవరకు నీటిలో ఉండి, ఆ నాభి ఊర్ధ్వ భాగమంతా కూడా సూర్యకాంతి ప్రసరితం అయ్యే విధంగా నీటిలో నిలబడి సంధ్యా వందనం చెయ్యాలి. అలాగే వేదాన్ని వినాలి, వేదం తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ధ్యానం చెయ్యాలి, ఆదిత్య హృదయం చెప్పాలి, సౌరాష్టాక్షరి జపం చెయ్యాలి. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర ఈ 12 పేర్లను తలుచుకొని నమస్కరించాలి. ఉదయించే సూర్యుని దర్శనం చేసుకోకూడదు. మిట్ట మధ్యాహ్నం సూర్యకాంతిని ప్రసరింపబడే విధంగా ఈ దేహాన్ని బయటకు తీసుకువెళ్ళి మాధ్యాహ్నిక సంధ్య కూడా చెయ్యాలి. విటమిన్ డి అధికంగా ఈ దేహానికి లభించేటటువంటి సమయం అపరాహ్నం, మధ్యాహ్న సమయం 12 నుంచి 3 ఈ మధ్య సమయంలో బయట కాసేపు మనం తిరిగినా ఈ దేహానికి ఏ వ్యాధులు రావు అంటూ ఆధునిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. సూర్యుడిని చూడమని చెప్పరు ఎవరు కూడా. అలాగే ప్రదోష సమయం, సూర్య అస్తమయ వేళలో కూడా సూర్యకాంతిని ఈ దేహానికి సోకే విధంగా మనం ప్రవర్తించాలి, కానీ సూర్యుడిని చూడకూడదు. సూర్యకాంతి కంటిలో ప్రవేశించినట్లయితే రెటీనా దెబ్బతింటుంది. ఈ కన్ను దృశ్యాన్ని స్వీకరించే విధానం రివర్స్లో ఉంటుంది. ఇది కూడా వేదంలో ఉన్న ధర్మమే, వేదంలో చెప్పబడ్డ సైన్స్. వేదంలో ఎన్నో వైజ్ఞానిక అంశాలు ఉన్నాయి. మనం చదవక తెలవక తెలుసుకోకుండా ప్రవర్తిస్తున్నాం, బాధపడిపోతూ ఉన్నాం. మనం చూచే దృశ్యం రెటీనా పైన అపసవ్యంగా పడి జ్ఞానానికి, బుద్ధికి ఇలా కుడి ఎడమగాను, ఎడమ కుడిగాను చూపించే ప్రయత్నం చేస్తుంది. కంటి రెటీనా పైన పడిన ఈ చిత్రాన్ని గ్రహించిన బుద్ధి ఇది అంటూ తెలియజేస్తుంది. ఈ విషయం అంతా కూడా మనకు అరుణంలో, వేదంలో, పలు తావులలో సౌరశక్తి గురించి ఉద్దీప్య సంబంధంగా వచ్చే సందర్భాలలో కూడా చెప్పబడి ఉన్నది. కనుక సూర్యుడిని ప్రత్యక్షంగా చూడకూడదు. సూర్యకాంతిని మట్టుకు మనం దేహానికి అందించే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. ఇది రహస్యం.